తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచే తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే ఘనత, నిత్యుడోగు తండ్రి మీకే స్తోత్రం, పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమ, ఆత్మలకు తండ్రి మీకే స్తుతి, జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి నీకే స్తోత్రం, కనికరం గల మా దేవ నీకే స్తోత్రం, మహిమగల మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే ఘనత, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ, నన్ను స్థాపించినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం, మా యొక్క తండ్రి మీకే స్తోత్రం, మాకందరికీ తండ్రి మీకే ఘనత, తండ్రి వినటువంటి మా దేవా నీకే స్తోత్రం, మా పితృల దేవా నీకే స్తోత్రం, కొండలకు దేవా నీకే స్తోత్రం, లోయలకు దేవా నీకే స్తోత్రం, సర్వాధికారి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త నీకే స్తోత్రం, జీవము గల మా దేవా నీకే స్తోత్రం, ఒక రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమై ఉన్నటువంటి మా రాజా నీకే స్తోత్రం, మహోన్నతుడోగు మా దేవా నీకే ఘనత, నీకే మహిమ, మహాదేవ నీకే స్తోత్రం, జీవం గల దేవ నీకే ఘనత, నీకే మహిమ, పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, కృపగల మహారాజా తండ్రి, ఇదిగోనైనా ఇక తండ్రి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన, ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు నాయన, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులనైనా ఇదిగోనైనా మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి, మీరు కీర్తన గ్రంథము 85:2 సెలవిచ్చినట్లు నాయన నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని నాయన లేఖనం సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ఇగో తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములు కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన మీ దయ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన ఇగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి నాయన ఈ పరలోకపు కణాన ప్రయాణములు తండ్రి మీ సన్నిధి తోడుంచమని తండ్రి మీ కృప తోడుంచమని అడుగుచున్నాం నాయన. ఈ అందరూ బలహీనమైనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన బలహీనమైనటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన మీ చేయూతనిమ్మని అడుగుచున్నాను నాయన. ఈ అందరూ అనేకమైనటువంటి సమస్యల్లోనూ నాయన, అనేక రకాలైనటువంటి బాధల్లోనూ తండ్రి నాయన ఉన్నారయ్యా. ఆ బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం దేవా. నాయన మా ప్రార్థన తోసివేయలేదు నాయన, మీరు నాయన మా యొద్ద నుండి తండ్రి మీ కృపను తొలగింపలేదయ్యా. అయ్యా మీరు సన్నతింపబడిన కాకని నాయన మేము ప్రార్థిస్తున్నామయ్యా. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపగును గాక అని నాయన సార్వత్రిక సంఘులను మేమందరము తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరచినట్లు తండ్రి నాయన ఇగో తండ్రి నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టదును, ఆయనకు మనవి చేయదును, దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును అని చెప్పుకునేలాగా నా తండ్రి ఆయన మీ సన్నిధి తోడుంచండి అయ్యా మీ కృప తోడుంచండి అయ్యా ఇగో తండ్రి అల్పులము నాయన, అభాగ్యులము తండ్రి, బలహీనమైనటువంటి వారు నాయన ఇదిగో తండ్రి పాపము చేయకూడదని అనుకుంటూనే తండ్రి పాపానికి నాయన దాసులం అయిపోయే రీతిగా తండ్రి మా బ్రతుకులు కనబడుతున్నాయి అయ్యా. బలహీనమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని బలపరచండి అయ్యా, దృఢపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా ఇగో తండ్రి ఎందరో యవ్వన బిడ్డలయ్యా ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలవంతుల చేతుల్లో బాణముల వంటి వారుగా యవన బిడ్డలందరూ ఉండినట్లు నాయన, యవన బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాయ్యా. అటు కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ నాయన, ఇటు స్కూల్కి వెళుతున్నటువంటి బిడ్డలనే కానీ, ఇదిగో నాయన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలే కానీ, చదువుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచండి ఆయన, మీ కృపా కాపుదలు దాయిచ్చేయండి అయ్యా. ఎవరి బిడ్డలందరికీ కూడా తండ్రి వాక్యమందు వారిని స్థిరపరచండి దృఢపరచండి తండ్రి. మీ పనిలో నాయన ఇగో నాయన యవ్వన కాలమందు నా కాడు మోయట మేలని సెలవిస్తున్నావు కదంట, అట్టిగా నీ కాడు మోసేవారుగా నాయన నీ బిడ్డలు ఉంచమని అడుగుచున్నామయ్యా. యవన బిడ్డలందరూ మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటారు
వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ కృప కాపుదల దాయిచ్చండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా నీతికి ఆధారమగు దేవా, మేము మొర్ర పెట్టినప్పుడు నాయన మాకు ఉత్తరమేమో నాయన, ఇరుకులో మాకు విశాలత కలగజేసే దేవుడు నీవని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం నాయన. ఇగో నేను మేమందరము బుద్ధి కలిగి నడుచుటకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా తండ్రి. నాయన మేము గర్వంగా మాట్లాడుకున్నట్లు నాయన మా నోటికి చిక్కము పెట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఇక నాయన మా నోరు శాపంతోనూ కపటముతోనూ వంచనతోనూ మాట్లాడుకుంటున్నట్లు నాయన మీ సన్నిధి మీ సహాయం చూడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేము కోపము కానీ ఆగ్రహమే కానీ దుష్టత్వమే కానీ దూషణ మాటలే కానీ బూతులు కానీ మా నోటి రానియకుంటాం తండ్రి. నాయన ఇగో నాయన మా నోటిని అదుపు చేసుకునే శక్తిని మాకు అందరికీ దయచేయండి నాయన. నిజమే తండ్రి నాయన. ఇక నాయన చిన్న నాలిక అగ్నియ చిన్న నిప్పు అడవిని ఏ విధముగా తగలెట్టుచున్నదో నాయన అట్టి రీతిగా తండ్రి సర్వ శరీరమునకు మాలిన్యము తెచ్చేది నాయన నాలిక అని లేఖనము సెలవిచ్చుచున్నది కదా తండ్రి. మేము తండ్రి నాయన మేము ఆ విధముగా కాకుండా తండ్రి మా నాలికను లోబరుచుకుని తండ్రి మా నాలికతో తండ్రి మా హృదయంతో తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు మమ్మల్ని మహింపరిచినట్లు మాకు అందరికీ నాయన మీ కృపా కాపుదల దాయిచేయమని అడుగుచున్నామయ్యా. రాజా ఇగో తండ్రి నాయన తండ్రి మీ సన్నిధులు తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతో తండ్రి మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మాకు సహాయం చేయండి ప్రభా. ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి ఇక నేను మాకు అందరికీ కూడా తండ్రి అనుకూల సమయం అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన మీ కృపా బాహుల్యముల చేత మీ రక్షణ సత్యమును బట్టి తండ్రి మమ్మల్ని నాయన మాకు ఉత్తరం ఇవ్వు నాయన. నాయన మీ సన్నిధులు నాయన బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథులను కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అనుదిన ఆహార విషయంలో కానీ వారి అనుదిన తండ్రి నాయన వారి వస్త్ర విషయంలో కానీ తండ్రి నాయన ఈ చలి విపరీతముగా ఉన్న ఈ రోజులలో పాపం నాయన తండ్రి వల్ల ఉండడానికి షెల్టర్ లేని ఆ సమయాలలో తండ్రి నాయన వారికి తోడుండే దేవుడు నీవే నాయన. ఇక వారిని రక్షించే దేవుడు నీవే తండ్రి. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందరు బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన, ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి స్వస్థత ఇచ్చేసే దేవుడు నీవే నాయన. అయ్యా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా తండ్రి. స్వస్థత దాయిచ్చండి నాయన. ఎందరో యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నాయన, ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన, ఎందరో నాయన కిడ్నీ సమస్యల ద్వారా నాయన ఇగో నాయన మెసేజ్ పెట్టారు తండ్రి సహోదరుడు తండ్రి సహోదరి మెసేజ్ పెట్టింది నాయన తండ్రి తన బిడ్డకు బాగోలేదు తండ్రి ఆపరేషన్ బ్రెయిన్ మీద ఆపరేషన్ చేశారని సెలవిస్తారు కదా సెలవిస్తున్నారు ఆయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్వస్థత దయచేయండి అయ్యా. మీ కృప దయచేయండి అయ్యా. బిడ్డలు ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి అయ్యా. మందులకు నాయన మీరు తోడయ్యండి బిడ్డలను రక్షించి నాయన కాపుదల దాయిచ్చేయండి బిడ్డలకు స్వస్థత దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సంఘంలో తప్పిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. పాపంలో పడిపోయినటువంటి బిడ్డల కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇగో తండ్రి సహాయం చేయండి నాయన. భార్య భర్తల బంధాల కొరకు తండ్రి ఇంకో విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భార్య భర్తలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇగో దుస్తుడు చేస్తున్న గలిబిలిని మీరు గద్దించండి తండ్రి నాయన. మీ సన్నిధిలో నాయన మారు మనసు పొందినట్లు నాయన వారికి అందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యముగా తండ్రి మేమంతరము నిత్య జీవము కొరకు తండ్రి బుద్ధిగల కన్యకల వల్ల మేమంతరము సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి ఆయన. ఇక నేను పాముల వలె వివేకముగాను పావురము వలె నిష్కపటముగాను బ్రతికినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఓర్పు సహనము వివేకము జ్ఞానము బుద్ధి సమాధానము శాంతి దయచేసి తండ్రి ఇదిగోనైనా మీతో పాటు నడిచే భాగ్యానముకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నాయన గర్వము కోపము ధనము అసూయ వ్యభిచారము తండ్రి మేము నాయన వీటిలోనూ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా తండ్రి మేము ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వం అనేటువంటి నాయన మేము ఆత్మఫలాలు పండే విధంగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళ్తున్నటువంటి బిడ్డలకి అందరికీ కూడా మీ కాపుదల దయచేయండి ఆయన.
దయచేయండి తండ్రి, మీ దయరెక్కల చాటున భద్రపరిచి నాయన వారి పని పట్లలో మీరు తోడై ఉండి సాయంకాలం మన గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో దీవించమని ఆశీర్వదించమని అర్థిస్తున్నాం నాయన. ఇగో తండ్రి, సేవకుల కుటుంబాలను తండ్రి, సేవకులను పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను, సంఘ పరిచర్యలో పాల్గొంటున్నటువంటి బిడ్డలను నాయన, సువార్తకు వెలుచున్నటువంటి బిడ్డలను నాయన, నాయన ప్రకటన చేయుచుండగా బిడ్డలకు జ్ఞానము గల హృదయాన్ని దయచేయండి, సమయోచితమైన జ్ఞానము దయచేయండి. మేము సువార్త ప్రకటన చేయుచుండగా గ్రహింపజేసే మనసును దయచేయండి, వినుచున్న వారికి గ్రహింపజేసే మనసును దయచేయండి ఆయన. అందరితో సమాధానముగా మేము ఉండినట్లు ఆయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి తండ్రి. ఇక సువార్తను అడ్డగించున్న వారిని కానీ, మా మీద దూషణ మాట్లాడుచున్నటువంటి బిడ్డలనే కానీ, సోషల్ మీడియా అనేక మంది బైబిల్పై బురద జల్లుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన, వారు ఎరుగు చేసిన పాపములు నాయన కానీ మండించండి నాయన. ఈ లోక దేవత వారికి గుడ్డుతనము కలుగు జయించిందని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన బిడ్డలనికి తండ్రి జ్ఞాన హృదయము దయచేయండి నాయన, గ్రహింపజేసే మనసును దయచేయండి. బండ్లాంటి రాతి ఉదయాలు తీసివేసి మెత్తని మాంసహృదయాలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, సార్వత్రిక సంఘంలో అప్పుల బాధల్లో ఉన్నవారే కానీ, శోధనలో ఉన్నటువంటి వారిని కానీ, వేదనలో ఉన్నటువంటి వారు కానీ, అనేక సమస్యల్లో ఉన్నటువంటి వారిని కానీ, సాతానుడు అనేక బంధకాలలో చిక్కుపోయినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నన్ను విడిపించమని తండ్రి మీ సన్నిధి తోడించమని, మీ కృపకు తోడించమని అడుగుచున్నామయ్యా. ఇక నైనా వ్యసన పరులను అందరినీ విడిపించండి అయ్యా. అయ్యా దొంగలని, త్రాగుబోతులని తండ్రి నాయన, ఇటువంటి బిడ్డలని అందరికీ కూడా తండ్రి సువార్త ప్రకాశం హృదయాల్లో వెలుగొందునట్లు తండ్రి వారికి మారు మనసు గ్రహింపజేసే మనసును దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ముఖ్యంగా తండ్రి నేత్రాసులను, శరీరాసులను ఎందరో పడిపోయినటువంటి బిడ్డలు నాయన మొబైల్లో షార్ట్స్ చూస్తూ టైంపాస్ చేస్తున్నటువంటి బిడ్డలు నాయన, అనేకమైనటువంటి బిడ్డలు అందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నాయన. ఇక తండ్రి ఆ బిడ్డలకి అందరికీ కూడా జ్ఞానమైనటువంటి హృదయము, వివేకము, జ్ఞానము, బుద్ధి అనుగ్రహించి తండ్రి ఇదిగో తండ్రి మీరున్న లోకానికి రావడానికి నాయన, ఈ పరలోక కనాను ప్రయాణములో తండ్రి ఆయన మీ సన్నిధి, మీ కృప కాపుదల తోడుంచి తండ్రి ఇక నేను ఆవరగడ్డ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రార్థన వినిచున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబానికి తండ్రి మీ సన్నిధి తోడించి, మీ కృప తోడించి మమ్మల్ని నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.